ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయం 33 వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చూడండి, చాలా సామెతలు గూడా ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలని అనుకుంటే గనక, మనము వారికున్న స్నేహితులను బట్టి వారి వ్యక్తిత్వం ఏంటో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మంచి నడవడిక ఉన్న వ్యక్తులతో మనం సహవాసం చేస్తే, మనకి మంచి లక్షణాలు వస్తాయి. అదే చెడ్డ హృదయం కలిగిన వ్యక్తులతో మనం సహవాసం చేస్తే, మనం కూడా చెడు మార్గంలో నడుస్తూ చెడిపోతాం. మన జీవితం చెడిపోద్ది. అది ఎంతకైనా దారితీస్తది. మరణశిక్ష వరకు వెళ్ళే అంత వరకు కూడా దారితీస్తది. అదే మంచి వాళ్ళతో సహవాసం చేస్తే గనక, మనము మంచిగా ఉండి ఒకవేళ చెడు చేయాలనుకున్నా గానీ, మనకున్న స్నేహాన్ని బట్టి మనం మంచి మార్గంలోనే ఉంటాము. కాబట్టి మనం ఎవరం కూడా మోసపోకుండా ఉండాలి అనంటే మంచి సహవాసం కలిగి ఉండాలి. అట్టి విధంగా మంచి సహవాసంలో మనందరం గూడా ఉండడానికి దేవుడు మనకందరికీ గూడా సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా!